ఫ్రెండ్స్ ఇప్పుడే నేను వార్త మాజీ సీఎం కేసీఆర్కు బిగ్ షాక్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. మరి కాంగ్రెస్లోకి మాజీ స్పీకర్ అంటున్నారు. మరి వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అయితే మాజీ సీఎం కేసీఆర్కు బిగ్ షాక్ తగిలింది. మరో కీలక నేత బీఆర్ఎస్కు వీడారు. మాజీ స్పీకర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కేసీఆర్కు గుడ్ బై చెప్పారు. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పంచాయతీలోని పోచారం నివాసానికి వెళ్లారు. ఆయన కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. స్వయంగా సీఎం రేవంత్ ఆహ్వానించడంతో పాటు మారేందుకు పోచారం శ్రీనివాస్ సిద్ధమయ్యారు. తాజాగా ఆయన కాంగ్రెస్లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ పోచారం శ్రీనివాస్కు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు కుమారుడు భాస్కర్ రెడ్డి కూడా హస్తం గుటికి చేరారు. ఫ్రెండ్స్ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్లో చేరినట్లు సీఎం రేవంత్ చెప్పారు. బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధి తమ ప్రభుత్వం సహకరిస్తుందని అన్నారు. పోచారానికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని చెప్పారు. పోచారం లాంటి సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల రాష్ట్ర అభివృద్ధి సహాయపడుతుందని అన్నారు. పోచారం అనుభవాలను ప్రభుత్వం ఉపయోగం చేసుకుంటుందని తెలిపారు. ప్రభుత్వంలో వారి సలహాలు సూచనలు తెలుసుకుంటామని చెప్పారు. ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. మరి తనకైతే